తర్వాత ఏమి చెయ్యాలో ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పుట్టడానికి కారణము మిద్యానులో మంద కాసుకోవడానికి కాదు. నువ్వు పుట్టడానికి కారణము ఐగుప్తుల సింహాసనం కోసం కాదు. నువ్వు పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీని నేను వాగ్దానం చేసిన అబ్రహాంకి ఏ భూమి అయితే ఇస్తానో అక్కడికి చేర్చాలి. అది నీ పర్పస్. కానీ నువ్వు చేస్తుందేంటి? మంద కాసుకుంటున్నావు. చేయాల్సిందేంటి? మన జీవితాల్లో మనం పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మోసేకి తెలియడానికి 80 ఏళ్ళు పట్టింది. అదే 80 ఏళ్ళు మన జీవితంలో పడితే చచ్చిపోతాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని జీవితాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మన జీవితాల్లో దేవుని స్వరాన్ని వినే అనుభవం చాలా ప్రాముఖ్యం. ఈ నేల క్రైస్తవ జీవితంలో దేవుడు మాట్లాడతాడని తెలిసి, దేవుడు వ్యక్తితో సంభాషిస్తాడు అని తెలిసి, దేవుడు వ్యక్తితో మాట్లాడే అనుభవం మనకు లేకపోతే అది చాలా బాధాకరమైన విషయం. నా భాష అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? దేవుడు మాట్లాడతాడని తెలిసి ఎప్పుడన్నా నీతో దేవుడు మాట్లాడా అంటే మాట్లాడతాడులే అనే అనుభవంలో మనము ఉండకూడదు. అంత్యకాలంలో ఉన్నాం. ఏదో క్షణంలో కనురెప్పపాటులో మధ్యాకాశానికి ఆయన వేం చేయబోతున్నాడు. భూమి మీద దేవుని స్వరం వినే అనుభవమే భక్తే. ఆ స్థాయి రాకపోతే ఎవ్వరికి వినపడని ఆ రహస్య కేక, ఆ పిలుపు వినపడుతుంది అంటము అవివేకతనంగా అనిపిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడే అనుభవం మనకి రావాలి. దేవుని స్వరం వినే ఆ అనుభవంలోనికి మనము రావాలి. ఈ పూట దేవుని స్వరం విన్న కొందరు వ్యక్తులు వెనక ముందు వారి జీవితం ఏంటి, విన్న తర్వాత వారి జీవితం ఏంటి, దేవుడు పిలిచిన తర్వాత దేవుడు వారికి ఇచ్చింది ఏంటి, దేవుడు వారిని చేయమన్నది ఏంటి, వారు దేవుని కొరకు చేసింది ఏంటి, పిలుపుకు ముందు పిలుపుకు తర్వాత వారి జీవితం ఎలా ఉంది, దేవుని స్వరం వెనక ముందు ఎలా ఉన్నారు, విన్న తర్వాత ఎలా ఉన్నారో కొన్ని మాటలు ఈ రాత్రి సుదీర్ఘంగా ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా మనకి అందరికీ సుప్రసిద్ధుడు. బైబిల్ ప్రారంభమైందే ఆయన రాసిన పుస్తకాలతో. అంటే ఆయన రాస్తేనే ప్రారంభమైందని కాదు, మన ఆర్డర్ మనం చూస్తే ఆయన రాసిన పుస్తకాల్లోనే మొదట చేర్చారు. ఎవరైనా? మోషే గురించి పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మోషేతో మాట్లాడక ముందు మోషే 4 విధాల పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఆయన పుట్టుక ఒక అద్భుతం, ఆయన పెరగటం ఒక అద్భుతం, ఐగుప్తు నుంచి ఆయన పారిపోవడం ఒక అద్భుతం, మరలా దేవుడు పట్టుకొని తీసుకురావడం ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అన్నానంటే మనకందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగాలే కనుక గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరముల చెరలో ఉన్నారు. వాళ్ళకి విడుదల కావాలి. విడుదల కావాల్సి వచ్చినప్పుడు దేవుడు వారిలో ఉన్నవారిని ఒకరు లేపచ్చు. మిద్యానీయుల నుంచి విడిపించాలనుకున్నప్పుడు దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. ఆయనకి డౌట్ వచ్చి, నువ్వు ఒకవేళ రాంగ్ అడ్రస్కి వచ్చేవేమో, అంత పరాక్రమం అంత బలాఢ్యుడనైతే గానుగుల చాటున దాక్కొని ధాన్యాన్ని దొల్లగొట్టుకునే దుస్థితి నాకెందుకు వస్తుంది, నేను కాదు అన్నాడు. లేదు, దేవుడు నిన్నే పిలిచాడు అంటే నిరూపించుకోవడానికి, లేకపోతే పరీక్షించుకోవడానికి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టాడు. అయితే ఇజ్రాయేల్ విషయంలో కానీ, ఫిలిస్తీన్ల బారి నుంచి ఇజ్రాయెల్ విడిపించాలనుకున్నప్పుడు కానీ, ఐగుప్తుల బారి నుంచి ఇజ్రాయెల్ విడిపించాలనుకున్నప్పుడు కానీ, మోషేను జన్మింపచేసినప్పుడు కానీ, శాంసోన్ని జన్మింపచేసినప్పుడు కానీ వారిలో ఉన్నవారిని ఒకరిని పిక్ చేసుకోలేదు దేవుడు. ఎందుకు వారిలో ఉన్నవారిని ఒకరిని పిక్ చేసుకోలేదంటే, మనలో ఉన్నవారిని ఒకరిని తీస్తే మనకి ఏ అధికారం అంటే భయమో, అధికారం ముందుకు వెళ్ళినప్పుడు ఆ భయం మనసులోనే ఉండిపోద్ది. ఆ భాష అర్థమవుతుందా? 430 సంవత్సరాల బానిసలో ఉన్న వీళ్ళలోంచి ఒకరిని తీసి వెళ్ళి నడిపించమంటే ఫరో ఎదుకు వెళ్ళినప్పుడు తల వంచుకొని నిలబడతాడు, తల ఎత్తలేడు పైకి. ఎందుకంటే బానిసత్వం అలవాటు అయిపోయింది వాళ్ళకి.
ఇప్పుడు వారిని విడిపించాలంటే ఆ బానిస బ్రతుకులకి ఎదురుగా నిలబడగలిగిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని జన్మింపచేశాడు. వారిలో ఉన్నవారిని ఒకరిని పిక్ చేయకుండా, ఒకరిని తీయకుండా కొత్త వ్యక్తిని ఒకరు. అందుకే మనం లేవి వంశస్థుల్లో లేవి గోత్రికుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెలు ఒక దాన్ని పెళ్లి చేసుకునగా అని మోషే చరిత్ర గురించి ప్రారంభిస్తాడు. అది చేసుకున్న తర్వాత రాజుగారికి ఈలోపు ఒక ఆలోచన వచ్చింది. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవుని ఎంత ఆశ్చర్యకార్యంగా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడో అంతే ప్రతికూలంగా సాతానుడు కూడా కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది రాజుగారికి. ఆ నెలలో రాని ఆలోచన, ఏ రాజుకు రాని ఆలోచన అప్పుడు పరిపాలిస్తున్న ఫరో గారికి వచ్చింది, రామసేస్ గారికి. ఏమని వచ్చిందంటే, ఏ రోజుకైనా ఒకవేళ ఈ ఐగుప్తీల మీదకి హెబ్రీలు తిరగబడితే పరిస్థితి ఏంటి? వాళ్ళు మేము ఎదురెదురు పడి కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? ఈ యుద్ధంలో వారు బలాఢ్యుడు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కష్టం చేసేవాళ్ళు, వాళ్ళు దేహదారుద్యం కలిగిన వాళ్ళు మాకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మాకు యుద్ధం పడితే కనుక మేము ఓడిపోతాం. ఇప్పుడు గెలవాలి అంటే మాకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ మనుషులు తగ్గాలి. దాంట్లో ఎంచుకున్న అంశం ఏంటంటే యుద్ధం చేసేది సాధారణంగా పురుషులే. స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. కాబట్టి పురుషులు ఎక్కువ కాకూడదు అన్న ఆలోచన కలిగి మంత్రసానులను పిలిచి, కాన్పులు చేయడానికి మీరేగా వెళ్ళేది హెబ్రీల దగ్గరికి అని అడిగాడు. మేమేనయ్యా. వెళ్ళినప్పుడు పుట్టే బిడ్డ మగబిడ్డ అయితే పురిట్లో అంటే కాన్పు అవుతున్నప్పుడు చంపేయండి, ఒకవేళ ఆడబిడ్డ అయితే బ్రతకనియండి అన్నాడు. వీళ్ళు ఆ పని చేయకుండా దేవునికి భయపడి పని చేయటం మానేశారు. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది. ఆయన తిరుగుతున్నప్పుడు సందర్శిస్తున్నప్పుడు ఆయన చెప్పిన కాలానికి ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్యలో పుట్టిన పిల్లలు చాలామంది కనపడ్డారు ఆయనకి. అంటే మంత్రసానులు నేను చెప్పింది చేయట్లేదా? నేను వాళ్ళకి 3 ఏళ్ల క్రితం చెప్పాను. 3 ఏళ్ల క్రితం చెప్పానంటే 2 ఏళ్ళు మగపిల్లడు ఎలా కనపడ్డాడు నాకు? అంటే నేను చెప్పిన తర్వాత కూడా మగపిల్లలు వీళ్ళు కంటున్నారు, వాళ్ళు సజీవుగా సాగిచ్చేస్తున్నారని మంత్రసానులను పిలిచి, మీకు నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అన్నాడు. మీకు నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అన్నాడు. అయ్యా, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేలోపే వాళ్ళు కాన్పు పీటల మీద కనేస్తున్నారు. బిడ్డ పుట్టి వారి చేతిలో ఉన్నాక ఎలా చంపగలం అంటే అప్పుడు రాజుగారు మరొక ప్లాన్ వేసుకున్నాడు. డైరెక్ట్గా, ఇంతవరకు ఇండైరెక్ట్గా ప్లాన్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్ అటాక్. బహిరంగంగా మీరు వెళ్ళి చిన్నపిల్లలను చంపేయండి అన్నాడు. వయసు కూడా నిర్ణయించాడు. ఎంత వయసు నిర్ణయించాడు? 2. వెళ్ళారు. వెళ్తే తల్లి పెంచలేకపోయింది. 3 నెలలు పెంచింది, ఇక దాచలేకపోయింది. మనం నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతాం. నిర్గమ 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు దాచింది. ఎందుకు దాచిందంట? అందగాడు ఎవరు? మోషే. సుందరుడంట. ఈ బిడ్డను చంపేస్తారేమని 3 నెలలు దాచేసిందంట. తర్వాత దాచలేక, చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన వాడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వినగలిగిన జ్ఞానమును మీరు మాకు కలుగు చేయండి. సమయోచితంగా నీ మాటలు ఎలా వివరించాలో మీరు మీ జ్ఞానమును నాకు ఇచ్చి సమయోచితమైన ప్రతి మాట నా నోట నుంచి మా అందరితో మీరు మాట్లాడి నీ స్వరమును వినగలిగే యోగ్యత, ఆధిక్యత, స్వరమును విని ప్రభ ఎలా మా జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో, ఎలా వాటిని ప్రభ సరి చేసుకోవాలో ఆ యోగ్యకరమైన బ్రతుకును మీరు మాకు కలుగు చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ సుపరిచితం కనుక సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోతా. తర్వాత ఏం జరిగిందంటే 3 నెలలు పెంచలేక జమ్మిపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలేద్దాం, నా కళ్ళ ముందున్న చచ్చిపోతాడు, కళ్ళ ముందు లేకపోయినా చచ్చిపోతాడు, అయితే నా కళ్ళారా నేను చూడలేనని జమ్మిపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలేయడానికి వాళ్ళ అక్కను పిలిచింది. అమ్మా, ఈ తమ్ముడిని తీసుకెళ్లి నైల్ నదిలో వదిలేస్తారమ్మా. నైల్ నదిలో ఎటన్నా కొట్టుకుపోతే ఎవరికన్నా దొరికితే పక్క దేశంలో అయినా పెంచుకుంటారని, ఎక్కడైనా బ్రతుకుంటాడు, మన దగ్గర ఉంటే మాత్రం చంపేస్తారు అని పంపించింది. సరేనా లక్క వదిలేస్తున్నప్పుడు ఫరో కుమార్తె స్నానం చేస్తా ఉంది. ఈ జంపెట్టి కొట్టుకుంటూ వెళ్తుంది. పని వాళ్ళని పిలిచింది, పెట్టి తిప్పించుకుంది, తీసింది. చాలా సుందరంగా ఉన్నాడు, బాగా అందంగా ఉన్నాడు. వీళ్ళ డిస్కషన్లో ఈ లోపు మిరియం వచ్చి దూరేసింది. ఎవరు? మిరియం వచ్చి దూరేసి, అమ్మగారు మీకు ఎవరు అబ్బాయి దొరికినట్టుకున్నాడే, జంపెట్టి పెట్టింది ఎవరు? ఏం కదా చూస్తుంది ఈవిడ కదా, దొరికినట్టుకుందా అంటే దొరికింది అంటే
అమ్మగారు అయితే మా పాలెంలో, మా ఊర్లో, అగర్షోని ప్రాంతంలో పాలిచ్చే తల్లులు చాలా మంది ఉన్నారండి. పిల్లలందరం మగ పిల్లలు చంపేశారు కదా, పాలిచ్చే తల్లులు చాలా మంది ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తానంటే, చూడు ఎంత జ్ఞానంగా మాట్లాడింది. ఒక దాదీని మాట్లాడతా నేను, ఒక పని మనిషిని మాట్లాడతా. ఆవిడ పాలిచ్చి నీకు బిడ్డగా పెంచుద్ది, పాలావిడియే బిడ్డనిది, కానీ నువ్వు డబ్బులు ఇవ్వాలన్నది. ప్రపంచంలో మోషే ఒక్కడే తల్లి పాలు తాగుతూ జీతం ఇచ్చినాడు. హల్లెలూయా. మరి ఎవరు ఉన్నారా? తల్లి పాలు తాగుతూ జీతం తెచ్చినాడు. ఈడు జీతం తేవాలంటే 20 సంవత్సరాలు రావాలి మనకి. మోషే 3 నెలల్లో పాలు తాగుతూ జీతం ఇచ్చాడు వాళ్ళ అమ్మకి. సరే పెంచారు, అంత బాగానే ఉంది. 40 ఏళ్ళు పెంచింది. ఈ లోపు రాజరికానికి పంపించారు. రాజరికంలోకి వెళ్ళి ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణుడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వాక్యంలో ఉంటుంది అన్నమాట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వాక్యం. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రావీణ్యుడైనను. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడడంలో, ఏదైనా చేయడంలో ప్రావీణ్యుడైపోయాడంట. ఎక్కడ? ఐగుప్తులో సకల విద్యలు. ఇది 2వ స్టేజ్. ఒకటి పుట్టి పెరగటం, 2 ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకోవటం. అయితే ఒకరోజు ఒక సమస్య వచ్చింది. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11 నుంచి మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఐగుప్తీనికి ఒక హెబ్రీనికి గొడవ వచ్చింది. ఒక ఐగుప్తీనికి ఒక హెబ్రీనికి గొడవ వస్తే మాటల్లో నేర్పరే కదా మోషే, నేర్పరే కదా మాట్లాడాలి, నేర్పరే కదా చేతల్లో, నేర్పరే కదా కార్యంలో, అంటే చేతలే కదా. మాటల్లో నేర్పరు, చేతల్లో నేర్పడు. మాటలు పనిచేయాలి, అక్కడ చేతలు చూపించాడు. ఏం నేర్చుకున్నాడు? వింటావా చస్తావా. ఐగుప్తులు ఆయన నేర్చుకుంది ఏంటి? అసలు ఐగుప్తు కలిసిరేంటి? పని చేస్తావా చస్తావా, అవునే కదా. ఇప్పుడు మోషే దేంట్లో ప్రవీణ్ అయిపోయాడు? వింటావా చేస్తావా, ఇది నేర్పించారు వాళ్ళు. మన రాజరికాన్ని చెందిన వాళ్ళు ఎవరా? పని చేయబీయడమా, చేయలేకపోతే అని చంపేయడమా ఉపయోగించేసాడు ఆ పద్ధతి. ఈడు నా మాటినాలంటే చావు ఒకటే కారణం అని చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. మరొకరు గొడవ పెడితే సమస్య తీర్చడానికి వెళ్తే ఆడంటాడు, నేను ఐగుప్తిని చంపినట్టు ఈరోజు నన్ను చంపుతావింది అన్నాడు. అరే బాబు, మన గుడ్డంతా రద్దయిపోయింది, ఇక్కడ మనం ఉండలేము. ఐగుప్తిని చంపిన విషయం ఫరోకు తెలిసి అదో పెద్ద తలనొప్పి అని పారిపోయి మిద్యానికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యాను అరణ్యంలో ఇత్రో ఇంట చేరి ఇత్రో కుమార్తె అయిన సిఫోరాని పెళ్లి చేసుకొని అక్కడ 40 ఏండ్లు, ఎన్నేండ్లు? 40 ఏండ్లు గొర్రెలు కాస్తున్నాడు. అవి మాటిన రకాలు కాదు. ఈ ఐగుప్తుడి మీద ప్రయోగించిన పద్ధతి గొర్రెల మీద ప్రయోగిస్తే వాళ్ళ మామ ఎప్పుడో తరిమేస్తాడు. కాబట్టి అక్కడ సర్వై అవ్వాలంటే ఏం చేయాలంటే వాటిని ఓన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వాటిని ఇది నాది అని ఓన్ చేసుకోవాలి. వాటిని మొయ్యాలి, భరించాలి, తోలుకు రావాలి, ఆహారం పెట్టాలి, తప్పిపోతే ఎత్తుక్కొని తెచ్చుకోవాలి. ఇవన్నీ 40 ఏళ్ళు నేర్పించి ఇప్పుడు మోసే పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయము 4వ వాక్యం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదల నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అందుకైనా దగ్గరకు రావద్దు, పాదముల నుండి చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, హల్లెలూయా హల్లెలూయా, యాకోబు దేవుడు. ఎందుకు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబును గుర్తు చేశాడు అన్న విషయాన్ని చాలా కాలం కిందట నేను ప్రసంగం చేశాను. ఎందుకు అబ్రహాం పేరెత్తాడు, ఎందుకు ఇస్సాకు పేరెత్తాడు, ఎందుకు యాకోబు పేరెత్తాడు, ఎందుకు వాళ్ళని గుర్తు చేయాలి, వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ పేర్లు కానీ విన్నప్పుడు హెబ్రీలకి ఏం గుర్తు వస్తుంది అన్న విషయాన్ని ప్రసంగం చేశాను. 1 దేవుని పిలుపు, 2 దేవుడిచ్చే ఆజ్ఞ, 3 దేవుడిచ్చే సోర్సు, 4 ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర నుంచి. ఒక వ్యక్తికి పిలుపు వచ్చిన తర్వాత, ఒక వ్యక్తిని దేవుడు పిలిచిన తర్వాత ఆయన ఇచ్చే ఆజ్ఞ, ఆయన ఇచ్చే సోర్సెస్, అది చేయడానికి ఆయన ఇచ్చే కొన్ని వనరులు, తర్వాత ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ 4 ఖచ్చితంగా పిలిచిన వ్యక్తిలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు పిలుపుకు లోబడటం ఒకటి, ఆయన ఆజ్ఞ వినటం ఒకటి, 3 ఆయన ఇచ్చిన సోర్స్ను వాడుకోవటం ఒకటి, 4 వెళ్ళి పని చేయడం, ఇవి కనపడాలి. మోషే దేవుడు పిలవక ముందు మోషే బ్రతికి ఎలా ఉందంటే, ఆపదలో పుట్టాడు, రాజరికం సుఖసౌఖ్యాలతో ఎదిగాడు, పారిపోయి అరణ్యంలో ఉన్నాడు, హత్య చేసిన వ్యక్తి. ఇవన్నీ మిరియాము అహరోనులు మనసులో దాచుకున్నారు. ఎలా దాచుకున్నారంటే, యేసు ప్రభువు గురించి చెప్పిన సంగతులన్నీ కూడా మరియా హృదయంలో భద్రం చేసుకుందంట.
వీడు చంపేస్తాడు, వీడు మంచోడు కాదు, వీడితో జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళ మనసులో జాగ్రత్త చేసుకుని మోషే చేసిన ప్రతి విషయంలో జడ్జి చేయడం ప్రారంభించారు. అందుకే దేవుడు వాళ్ళని గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా, ఒకటి దేవుని పిలుపు. ఎలా దేవుని పిలుపు మోషేకి వచ్చిందంటే, తన పనిలో మోషే నిమగ్నమై ఉన్నప్పుడు. ఏ పనిలో? ఎవరి పనిలో? మోషే తన పనిలో తను నిమగ్నమైనప్పుడు. రోజులాగే ఓ కొండకి వెళ్ళాడు గొర్రెలను తోలుకొని. అవి మేపుతూ ఉన్నప్పుడు పొద తగలబడిపోతుందో చూశాడు. సర్వసాధారణం, అరణ్యాల్లో ఎండల్లో పొదలు చెట్టు రాపాడుకోవడము, వేడికి కింద బాగా ఎండిపోయిన అగ్గికి ఫైర్ వచ్చి చిన్నగా ఎత్తుకొని మొత్తం తగలబడటము సర్వసాధారణం. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. సో సాధారణంగా అడుగులు తగలబడుతుంటాయి. మోషే చూశాడు, తగలబడుతుంది, వదిలేశాడు. కొద్దిసేపైనా చూశాడు, తగలబడుతుంది, ఇంకా కాలుతానే ఉంది. అంటే ఏదైనా ఒక మంట ఎత్తుకున్నప్పుడు ఆ కట్టులో ఉన్నద బొగ్గుగా మారిపోయినప్పుడు, బూడిదైపోయినప్పుడు మంట ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. కొంతసేపటికి ఆరిపోద్ది. మొదట ఎలా చూశాడో తర్వాత కూడా అలాగే ఉంది. మళ్ళీ కొద్దిసేపు అయినా చూసిన తర్వాత కూడా అలాగే ఉంది. మోషేకి ఆశ్చర్యం వేసింది. పొద మండుతుంది, కాలిపోవట్లేదు. విచిత్రం ఏందో చూద్దాం అని అటుగా వెళ్ళాడంట. అప్పుడు వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు మోషే కోసం. అటుగా వెళ్ళగానే మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ కాళ్ళకున్న చెప్పులు డూ నాయనా ఫస్ట్ అన్నాడు. ఎప్పుడైతే మోషే అన్నాడో, చిత్తగించు ప్రభువా అన్నాడు. ఎందుకు? ప్రభువా నీవెవడివి అన్నాడా సౌల్లాగా? ఎందుకు? మోషే చాలా క్లారిటీగా తెలుసు మోషేకి దేవుడు మాట్లాడతాడని. మోషేకి చాలా చక్కగా తెలుసు తన పితరులతో దేవుడు ఎలా మాట్లాడాడు అని. మోషేకి చాలా బాగా తెలుసు దేవుడు తన ప్రజల్ని ఎలాగా సంరక్షించుకుంటాడు అని. తల వంచి చిత్తం ప్రభు అనగానే, నేను ఎవరనుకుంటున్నావు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని పిలిచాడు. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అదే నిర్గమకాండంలో 3లో 10వ వాక్యం చదవండి. 3:10 నిర్గమ 3:10. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులోంచి తీసుకుని వెళ్ళాలి. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నువ్వు రా, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీని, ఎవరిని? ఇశ్రాయేల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోవాలన్నాడు. మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు పుట్టడానికి కారణము మిద్యానులో మంద కాసుకోవడానికి కాదు. నువ్వు పుట్టడానికి కారణము ఐగుప్తుల సింహాసనం కోసం కాదు. నువ్వు పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీని నేను వాగ్దానం చేసిన అబ్రహాంకి ఏ భూమి అయితే ఇస్తానో అక్కడికి చేర్చాలి. అది నీ పర్పస్. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? మంద కాసుకుంటున్నావు. ఏం చేస్తున్నాడు? మంద కాసుకుంటున్నాడు. చేయాల్సిందేంటి? ఇశ్రాయేలీని తీసుకొని పోవాలి. ఏం చేస్తుందంటే మంద కాసుకుంటున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఓ ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్నాడు, సెటిల్ అయిపోయాడు, ఇంక ఇదే జీవితం అనుకుంటున్నాడు. ఆ పర్పస్తో కాదు నువ్వు పుట్టింది. మన జీవితాల్లో మనం పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మోసేకి తెలియడానికి 80 ఏళ్ళు పట్టింది. అదే 80 ఏళ్ళు మన జీవితంలో పడితే చచ్చిపోతాం. అదే 80 ఏళ్ళు నువ్వు ఎందుకు పుట్టావో, నీ పర్పస్ ఏంటో, దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసుకోకపోయి 80 ఏళ్ళు మనం ఆగామంటే అప్పటికే పోతాం. మోషే, నీ పర్పస్ ఇది కాదు. నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నావు చూడు. నువ్వు పుట్టింది ఎందుకంటే ఐగుప్తులో ఉన్న వాళ్ళని కానానుకు చేర్చాలి. అది నీ దర్శనం, అది నీ పుట్టుకకు కారణం. అప్పుడు మోషే వెంటనే ఓకే వెళ్తా అన్నాడా? ఏమన్నాడు? నువ్వు మాటల యందును చేతల యందును ప్రావీణ్యం దేవుడికి తెలియదా? నువ్వు మాటల యందును చేతల యందును ఆ నోటి మంది అన్నాడు. వీళ్ళందరిని పుట్టించింది ఎవరు అని అడిగాడు దేవుడు. నోటి మంది అన్న బాగానే ఉంది, వీళ్ళందరిని పుట్టించింది ఎవరు? మొత్తం మీదకి వీళ్ళిద్దరికి ఒక ఏమనాలి డీల్ సెట్ అయింది. ఏం సెట్ అయింది? నువ్వు వెళ్ళాలి, తప్పదు. సరే వెళ్తే నా పరిస్థితి అండి, అక్కడ చంపేస్తాడు. నన్ను చూస్తే చంపేస్తాడు. మరేం చేద్దాం? సరే ఇదిగో 4వ అధ్యాయానికి రండి, 17వ వాక్యం చదవండి. 4:17. ఆ కర్రను చేతపట్టుకొని దానితో ఏం చెప్పాడంట? ఒక కర్ర ఇచ్చాడు మోషేకి మైండ్ బ్లాక్ అయిపోయిన విషయం ఏంటంటే, మోషే అనుకుంటున్నాడు నా చేతిలో ఉన్న కర్ర ఏదైతే ఉందో దీనికి ఏది సాటి కాదు అనుకుంటున్నాడు. నా చేతిలో ఉన్న కర్ర ఏదైతే ఉందో దీనికి ఏది సాటి కాదు అని కర్ర తీసుకుని గబగబా వెళ్ళిపోయి ఫరో ప్రజల్ని పంపు అన్నాడు. అసలు యెహోవా ఎవరు రా, ఎందుకు వచ్చేవారు అన్నాడు. తమాషా చేస్తున్నావా అని కర్ర వేసాడు. కింద పాము అయిపోయింది. అరే మన వాళ్ళని పిలవండి అన్నాడు. తలో కర్ర వేసారు, కింద అన్ని పాములు అయిపోయాయి. ఇప్పుడు మోషేకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఒకటే చేశా, కానీ వాళ్ళు తలో కూడా చేశారు. ఇప్పుడు ఎక్కువ పాములు ఎవరియే? తర్వాత ఏం చేయాలో మోషేకి తెలియదు. తర్వాత ఏమి చెయ్యాలో ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పంపినప్పుడు
అందుకే పౌలుతో మాట్లాడుతుంటాడు, పౌలా నాకు ఇక్కడ బహుజన సమూహం ఉన్నది, ధైర్యంగా మాట్లాడన్నాడు. పౌలుకి తెలియదు నేను ఒంటరి అనుకుంటున్నాడు. మోషేకి తెలియదు కర్ర ఏం చేస్తుందని. పాము అవుతుంది, ఓకే బాగానే ఉంది, ఎవరు చేయలేడు అనుకున్నాడు. తలో పాము చేసారు వాళ్ళు. వెంటనే మోషే ఏ కర్ర అయితే పడేసాడో ఈ కర్రతో అయిన పాము మిగిలిన పాములన్నిటినీ మింగేసింది. అప్పుడు మోషేకి ధైర్యం వచ్చింది. వెళ్ళి తోకను పట్టుకున్నాడు. సాధారణంగా ఎవడు పాముని తోక మీద కొట్టడు. ఎందుకు? తోక మీద కొడితే పోనీ పాముని తోక పట్టుకుంటే అది వెనక్కి తిరిగి, పాములు పట్టుకునే వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని తోక పట్టుకుంటే లేపుతుంటారు. పట్టుకోగానే వెంటనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. మనం కానీ వెళ్ళి పామును వాళ్ళు పట్టుకున్నాం అనుకో, మనం పట్టుకొని లేచిలో వేసేస్తుంది. మోషే వంగి తోకను పట్టుకొని తీసుకోగానే మరలా అది కర్ర అయిపోయింది. ఈ కర్రతో ఏటి నీళ్ళను కొట్టాడు. ఈ కర్రతో 10 అద్భుతాలు చేశాడు మోషే. దేవుడు ఒక సోర్స్ ఇస్తాడు పిలిచిన వాడికి. నువ్వు ఆజ్ఞకు లోబడితే, దేవుని పిలుపు విని స్పందిస్తే ఆయన ఒక సోర్స్ ఇస్తాడు నీకు. అలాంటివి చాలా మంది దగ్గర కనబడతాయి, కానీ నీ దగ్గర ఉన్న దానికి చాటు రాదు. నా భావన అర్థమవుతుందా? మోషే దగ్గర ఉన్న కర్రలు అంటే ఐగుప్తుల మంత్రగాళ్ళు కూడా పెట్టారు. మోషే కర్రను కింద పడేస్తే పాము అన్నట్టు వాళ్ళు చేశారు, కానీ మోషే కర్రతో చేసిన పాముకి సాటిగా అవి కాలేకపోయాయి. దేవుడు నిన్ను పిలిస్తే, పిలుపుని విని నువ్వు ఆజ్ఞకి లోబడితే, వెళ్ళడానికి నిర్ణయించుకుని అడుగులు వేస్తే ఆయనకు ఒక సోర్స్ ఇస్తాడు. ప్రపంచంలో ఏది దాని ముందు నిలబడదు, ప్రపంచంలో ఏది దానికి సాటి కానే కాదు. అంతటి సోర్స్ ఇచ్చాడు దేవునికి. ఎంత అద్భుతం చేసిందంటే, చరిత్రలో నీటిని ఏకరాశగా తొలిసారి నిలపడానికి కారణమా కర్ర. మోషే నువ్వు చాపుదాన్ని అన్నాడు అంతే. దాన్ని ఏం మాట్లాడారంటే, దాన్ని ఏం సంబోధించాడంటే దేవుని కర్ర అని సంబోధించారు. ఏమిచ్చాడైనా? దేవుని కర్ర చేతబట్టి మోషే అని రాస్తాడు గ్రంథకర్త. ఆయన ఒక సోర్స్ ఇస్తాడు నీకు, దాన్ని ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. అలాంటివి ఎన్నైనా చేయొచ్చు, కానీ దానికి అది సాటి కాదు. మోషే చేసిన మోషేని ప్రకటించమన్న సందేశం ఏంటంటే 5వ అధ్యాయంలో 1వ వాక్యం చదవండి. తర్వాత మోషే అహరోనులో వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడనే యెహోవా అరణ్యములో, జాగ్రత్తగా వినాలి, డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళ్ళాడు. 40 ఏళ్ళు పారిపోయినాడు, 40 ఏళ్ళు భయపడినాడు. ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడో, ఎప్పుడైతే ఆ కార్యం చేయడం దేవుడు ఒక సోర్స్ ఇచ్చాడో, అది తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళంటున్నాడు. అరణ్యంలో ఉత్సవం చేయడానికి యెహోవాకి దగ్గరికి మనుషుల్ని తీసుకెళ్ళాలి, పంపు అన్నాడు. ఎవరైనా కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, ఏ స్థానమైనా కావచ్చు, ఎవరు ఎదుటైనా కావచ్చు, దేవుని పిలుపు చేతబట్టి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుడిచ్చిన సోర్స్తో, దేవుడిచ్చిన వనరులు, యోగ్యతలు, బహుమతులతో మనం వెళ్ళి ఎక్కడ నిలబడ్డా మన ముందు ఎవడున్నా తెలుసుకోవాల్సిందే నువ్వు ఎవరు. ఫరో ఏమన్నాడంటే, ఈ మాట్లాడు యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడో రుచి చూపించి తీసుకొచ్చాడు. అంతేనా? యెహోవా రుచి చూపించి తీసుకొచ్చాడు బయటికి. దేవుని స్వరం వెనక ముందు మోషే ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, మొదట్లో మోషేని ఎవరు నమ్మలా. నీ వల్ల మా పని భారం పెరిగిపోయింది, నీ వల్ల మాకు సమస్యలు వచ్చాయి, నువ్వు వద్దురా బాబు పో, మా బ్రతుకు మేము బ్రతుకుతామన్నారు. వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మోషే ఏమాయనో, మోషే లేకపోతే మా మనుగడ ఏంటో, మోషేకి లేకపోతే మాకు దేవుడు ఎవరు అనే స్థాయికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఒకవేళ మోషే శరీరం వారి మధ్యలో ఉంటే దానికి ఒక పెద్ద గుడి కట్టి దేవునైనా నన్ను మర్చిపోతారేమో అనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు మోషే. అంత స్థాయికి నువ్వు ఎలా వెళ్ళావు మోషే అంటే, మండుచున్న పదలో దేవుని మాటకు లోబడటం వల్ల. నీ దేవుని పిలుపుకు ముందు నీ బ్రతుకు ఎలా ఉందంటే, పారిపోయిన బ్రతుకు, హత్య చేసిన బ్రతుకు, అన్ని ఉండి కూడా, మాటలో ప్రావీణ్యత ఉండి కూడా, జ్ఞానం ఉండి కూడా, చేతలు చేయగలిగి కూడా, సామాన్యమైన ఒక హెబ్రిడికి భయపడి పారిపోయిన బ్రతుకు. ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడ్డాడో, అది ఎర్ర సముద్రమైనా, అది ఏమైనా, ఆ ఫరో అయినా, ఉపద్రవమైనా, నీరు లేని చోటైనా, ఆహారం లేని చోటైనా అద్భుతంగా వాళ్ళు పోషించబడడానికి ఆ వ్యక్తి ఒక సోర్స్ అయిపోయాడు. దేవుని కర్ర లేకపోతే ఒకప్పుడు మోషే ఏం చేయలేడు. ఇప్పుడు మోషే లేకపోతే 40 ఏళ్ళు అరణ్యంలో ఇజ్రాయేల్ ఏమీ చేయలేరు. కనీసం తినలేరు, తాగలేరు. నీళ్లు కావాలి, మోషే దగ్గరికి రావాలి. ఆహారం కావాలి, మోషే దగ్గరకు రావాలి. మాంసం కావాలి, మోషే దగ్గరకు రావాలి. వాళ్ళు ప్రయాణం చేయాలి, మోషేని బడ్డే చేయాలి. అంటే దేవుని సోర్స్ తీసుకుని వెళ్ళిన ఈ వ్యక్తి తుదికి ఎలా అయిపోయాడంటే, ఈయన ఒక సోర్స్గా మారిపోయాడు ఇశ్రాయేలుకి. ఎలా సాధ్యం అంటే, మోషే దేవుని పిలుపు వినటం వల్ల, మోషే దేవుని స్వరాన్ని వినటం వల్ల. ఈరోజు దేవుని స్వరం వినే అనుభవంలోనికి మనం వెళ్తే, మనకి దేవుడు సోర్స్ ఇవ్వడమే కాదు, మనమే ఇతరులకి సోర్స్గా
మారిపోతాం. రెండో వ్యక్తి చూడండి, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం నుంచి కొన్ని మాటలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. సెకండ్ శామ్యూయల్, ఈయన చాలా ప్రావీణ్యత కలిగినోడు, గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే మరణించిన తర్వాత కూడా పైకొచ్చి మాట్లాడిన ప్రవక్త. ఈయన బిగిన్స్ ఏంటంటే ఇశ్రాయేలీలో దేవుని ప్రత్యక్షతలు లేని కాలము, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడిన కాలము, యాజక ధర్మము కరెక్ట్ అయిపోయిన కాలము, యాజకుని కుటుంబము దేవునికి ప్రతికూలమైపోయి దేవునికే వాళ్ళ మీద అసహ్యం కలిగి మాట్లాడడం మానేసిన కాలం. ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక కాలం కొరకు. ఏదంటే ఏదైనా ఒక తల్లి వచ్చి తన బిడ్డను దేవుని కొరకు ఇస్తుందేమో, పెంచుతుందేమో, ఆ వ్యక్తితో మాట్లాడదాం అని దేవుడు ఎదురు చూస్తున్న కాలం. ఆ కాలంలో హన్నా దేవుని ఆలయానికి వచ్చింది. ప్రతి ఆట వస్తుంది, మొక్కుబడులు చెల్లిస్తుంది, కావలసినవి సమర్పించుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆ ఆట కొంచెం డిఫరెంట్ గా తన జీవితంలో జరిగింది. దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చి దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుంటే ఏలి అన్నాడు, నువ్వు దేవుని సన్నిధిని ఏం అడిగావో అది జరుగుతుంది అన్నాడు. వెళ్ళిపోయింది. ఏం తీర్మానం చేసుకుందంటే, ఒకవేళ నాకు కొడుకు పుడితే తీసుకొచ్చి నీకే వదిలేస్తా, ఎందుకంటే గొడ్రాలు అని నింద ఉంది, నిందపోతే చాలు నాకు, వాడిని తీసుకొచ్చి నీకు సమర్పిస్తా అన్నది. సరే, దేవుడు కార్యం చేశాడు, పుట్టాడు. మన సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వాక్యం చదువుతుంటే ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ పాలు మానిపించిన తర్వాత తూమెడి పిండిని జాగ్రత్తగా నాలే. సమూయేలు జీవితం ఎలా ఉంటుందంటే, సమూయేలు జీవితంలో పుట్టుక, చిన్న వయసులో దేవుని స్వరం వినటం, దేవునికి అతడు సమర్పించబడటం, దేవాలయంలోనే అతడు సేవ చేయటం, ఇవన్నీ సమూయేలు జీవితంలో మనకు కనపడతాయి. సమూయేలు పుట్టాడు, తల్లి తీసుకొచ్చింది, దేవాలయంలో ఇచ్చేస్తున్నప్పుడు నైవేద్యాలు అర్పించి, బలు అర్పించి, ప్రార్థన చేసి ముగించిన తర్వాత, అరే చిన్న సమూయేలు బాబు, ఇక మీదట నువ్వు ఎక్కడే, అమ్మ నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపివా అన్నాడా? పోనీ గవర్నమెంట్ స్కూల్ అన్న చదివి అమ్మా, ప్రవక్తల పాఠశాలన్న పడాయమ్మా, దేవునికి మాట ఇచ్చేయనరా, నేను తీసుకుని అక్కడ వదిలేయాలి. అప్పుడు యెహోవా సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేశాడు. 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 18వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, 2:18. బాలుడైన సమూయేలు ఏం ధరించాడు? ఎపోదు ఎవరికి వేస్తారు? యాజక వస్త్రం. ఎప్పుడు పడింది నేను ఒంటి మీద? యాజకుడు అని అవగాహన లేనప్పుడే ఒంటి మీద వేశాడు. ఇది కృప వలనే ధరించుకొని దేవుని సముఖం పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక పతనమైపోయిన కుటుంబ వ్యవస్థ నడిపిస్తున్న వ్యక్తి, కుమారులు పాపం చేస్తున్న వారిని సరి చేయలేని వ్యక్తి ఇచ్చిన సలహా ఏంటంటే, నీకు స్వరం వినబడితే చిత్తమండి నీ దాసుడు ఆలకిస్తున్నాడను. ఎందుకంటే ఆయనకు అర్థమైంది, నా బ్రతుకు మారిపోయింది, నా కుటుంబ వ్యవస్థ మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయాయి, నేను వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, కనుక దేవుడు మాట్లాడడం మానేశాడు. యెహోవా వాక్యం ఇంకా ప్రత్యక్షం కాలేదు. చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఏలి హల్లెలూయా హల్లెలూయా, బాబు నీ కుమారుల్ని సరిచేయంటే గ్రహింపు రాలా, నాయనా వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడంటే గ్రహింపు రాలా. దేవుడు తరచు నాతో మాట్లాడేవాడే, ఈ మధ్య మాట్లాడలేదేంటి అని గ్రహింపు రాలా. సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే ఈయనకి బలి పెరిగింది. ఓకే, దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు అని గ్రహించి, నీవు పోయి పడుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా హల్లెలూయా హల్లెలూయా, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. సమూయేలు వెళ్ళి పడుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే, ఏలీ గారని వచ్చాను అనుకో, ఏందయ్యా అనుకో, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడను అని ఏం మాట్లాడతాడు విను అన్న. అంతేకాదు, ఒక మాట అంటాడు, ఆజ్ఞయిమ్మును, నేను దాసుడయ్యా, నువ్వు ఆజ్ఞ నేను చేస్తానని అన్నాడు. పడుకున్నాడు వెళ్ళి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞవు ఏలీ ఆలకించలా, ఏలీ కుమారుడు ఆలకించలా, వాళ్ళ జీవితాలు పాడైపోయే దుస్థితికి వచ్చారు, కానీ నేను ఆలకిస్తున్నాను ఆజ్ఞమన్నాడు. వెంటనే అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు నేను ఒక కార్యము చేయబోతున్నాను, వినివారు చెవులు గింగురమంటే ఎన్ని చెప్పేశాడు. పడుకున్నాడు. ఒకవేళ నిద్ర పట్టుండదేమో, ఎన్నడు వినకూడని సంగతులు విన్నాడు. అది కళ కాదు, దర్శనము కాదు, ఒక వ్యక్తి పిలిచి చెప్పింది కాదు, వీటికి భిన్నమైంది. అది ఆ భిన్నమైన స్వరము యెహోవా స్వరము. బహుశా నిద్రపోయి ఉండడేమో, ఆలోచించుంటాడేమో, ఎలా చెప్పాలో తడబడి ఉంటాడేమో, తెల్లవారితే ఏలికి ఏం చెప్పాలని ఆలోచించుంటాడేమో. ప్రక్కనే ఉన్న ఏలికి లేని వినబడిన స్వరము ఇటు ప్రక్కనే ఉన్న సమూయేలుకి వినపడటం ఏంటి? ఉదయాన్నే లేచాడు,
ఎలి వచ్చాడు. దేవుడు ఏం మాట్లాడాడో మొత్తం చెప్పు నాతో. చెప్పకపోతే ఏమన్నాడు? అంతకంటే అయ్యా పెద్దయినా ఏలి అన్నాడు, యెహోవా నీతో సెలవిచ్చినది ఏదో మరుగు చేయక దయచేసి నాతో చెప్పు. ఊరే బ్రతులాడుకుంటున్నాడేంటి? ఎవరైనా రాజ్యాలు భయపడే వ్యక్తి, ఇశ్రాయేలు నమస్కరించే వ్యక్తి బ్రతులాడుకోవడం ఏంటయ్యా నువ్వు? అంటే నీ పరిస్థితి నీకు అర్థమవుతుందా? నీ స్థితిగతులు నీకు అర్థమవుతున్నాయిగా? నీ కుటుంబం ఎలా వెళ్తుందో నీకు తెలుస్తుందిగా? మరుగు చేయక నాతో చెప్పు. ఒకవేళ చెప్పకపోయావంటే ఆ కీడు ఏదైతే ఉందో దాని రుణవంతుల మీదకి వస్తుంది అన్నాడు. అది కీడు అని నీకు ఎలా తెలుసు? దేవుడు కీడు గురించి మాట్లాడని ఎలా తెలుసు? కుటుంబ వ్యవస్థ పాడైపోయిందని తెలుస్తుంది, కీడు వస్తుందని తెలుస్తుంది. బిడ్డలు నా మాట వింటలేదని తెలుస్తుంది, కీడు వస్తుంది. వారు యెహోవాకి అన్యాజ్ఞ చేస్తున్నారు, యెహోవాని నచ్చని పని చేస్తున్నారు అని తెలుస్తుంది, కీడు వస్తుంది. దేవుని అసహ్యించి జనులు దేవుని మందిరానికి రావడానికి అసహ్యం కలిగేలా మీరు బ్రతుకులు ఉన్నాయి అని తెలుస్తుంది, కీడు వస్తుంది. అన్ని తెలిసి ఏం చేసే బాబు? ఆఖరిలో ఆయన చెప్పగలిగింది ఏంటంటే, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన ఏం చేస్తే దాన్ని చేయని అన్నాడు. ఒక్క రోజే బిడ్డలు చచ్చిపోయారు, అదే రోజే కోడలు చచ్చిపోయింది, అదే రోజే ఏలి చచ్చిపోయాడు. అప్పుడే కంటూ ఇకాబోదు అని పేరు. ఒరే ఇశ్రాయేల్లో ప్రభావం పోయాక పుట్టావురా నువ్వు ప్రభావం లేనోడుగా బ్రతకాలి ఇంకా. ఎందుకంటే మీ నాన్నలు ఎలా బ్రతికారంటే ధూప నైవేద్యాలతో బ్రతికారు, సన్మానాలతో బ్రతికారు, యోగ్యంగా బ్రతికారు, జనులు భయపడేలా బ్రతికారు. కానీ నువ్వు పుట్టే కాలానికి మన పరిస్థితి ఎలా ఉందంటే ప్రభావం లేదు, ఇక మీదట ఏ ప్రభావం నువ్వు అనుభవించలేవు అన్నాడు. ప్రభావం లేనుడు అని పేరు పెట్టి చచ్చిపోయింది, ఏలి చచ్చిపోయాడు. దేవుని పిలుపు విని దేవుని ఆజ్ఞను పొందుకున్న వ్యక్తి మాత్రం ఎలి దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, యెహోవా ఏం చేశాడు అన్ని. దేవుడు అతనికి ఇచ్చిన సోర్స్ ఏంటంటే 7వ అధ్యాయము 3వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. 1 సమూయేలు 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏ మాట? హల్లెలూయా. దేవుడు అందరిని ఒకేలాగా పిలవడు, అందరికి ఒకే రకమైన సోర్స్ ఇవ్వడు. ఆయనకి కర్ర ఇచ్చాడు, ఈయనకి నోటి మాట ఇచ్చాడు. ఏ మాట పలుకుతాడో అది పొన్నైన పొల్లైన తప్పడం వీలు లేదు. దాన్ని బట్టి రే సమూయేలు ప్రవక్త అన్న విషయము దాను నుండి బెర్షెబా వరకు వెళ్ళిపోయిందంట. సమూయేలు ఎక్కడే ఉన్నాడు, ఖ్యాతి వెళ్ళిపోయింది. దేవుడు అతనికి ఇచ్చిన సోర్స్ ఏంటంటే నోటి మాట. ఆయన ఏది చెబితే అది జరుగుద్ది. ఇప్పుడు సమూయేలు ముందున్న పరిచర్య ఏంటంటే, ప్రకటించాల్సిన సందేశం ఏంటంటే, ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి, 3వ వాక్యం చదవండి. 7వ అధ్యాయం 3వ వాక్యం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోసు దేవతలను మీ మధ్య నుంచి. ఏం చెప్తున్నాడంటే, బాబు దేవుడు నాకు పిలుపునిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, అవన్నీ పాటించాను, నాకు నోటి మాటనిచ్చాడు వనరుగా, దాన్ని నేను పలికితే స్థిరపడుతుంది. ఆయన నన్ను చెప్పమంది ఏంటంటే, మీ మధ్యలో హేయ క్రియలు ఉన్నాయి, మీరు దేవుని వైపు కాకుండా అన్ని దేవతల వైపు తిరిగేస్తున్నారు, వాటిని తీసివేస్తేనే, వాటిని తీసివేసి బ్రతకమనే నన్ను ప్రకటించమన్నాడు అని చెప్పాడు. ఎంత రోషం కలిగిన వాడంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఏ పని అయితే నిర్వర్తించలేకపోయాడో ఆ పనిని సమూయేలు నిర్వర్తించాడు. అమాలేకుల్ని చంపమంటే సౌలు ఏం చేశాడు? చంపకుండా వదిలేశాడు. సౌలు చచ్చిపోయేటప్పుడు ఓ సైనికుని చూసాడు, ఎవడురా నువ్వు అన్నాడు. నేను అమాలేకీయుణ్ణి అన్నాడు. ప్రాణం ఎవడి వల్ల పోయింది? ఐడు తీసుకుని పొడి చంపారని నన్ను అన్నాడు. దీన్ని వదిలేసావో, ఏది తీసేయమని దేవుడు చెబుతుంది దీన్ని ఉంచుకున్నావో దాని వల్ల పోతావు. నేను చెప్పట్లేదు, ఏం చెబుతుంది బైబిల్. పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు, దాన్ని తీసేయ అన్నాడు. సమూయేలు దేవుడు చెబుతూ అతను ప్రకటించిన సందేశం ఏంటంటే, ఇశ్రాయేలు మధ్యలో నేను మహోన్నతుడిగా ఉండాలి, కానీ వాళ్ళు రూపాలు చేస్తున్నారు, వాటిని తొలగించేయాలి. ఇది ఈయన జీవిత పని. ఇదే చేశాడు ఈయన జీవితం అంతా. దేవుని పిలుపు, దేవుని స్వరం వెనక ముందు, దేవుని స్వరం వెనక ముందు ఒక పరిచారికుడు. ఏలి చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తి, ఏలికి ఆహారం పెట్టే వ్యక్తి, ఏలి తింటే గిన్నె కడిగే వ్యక్తి, ఏలి కావాలంటే నీళ్లు పెట్టే వ్యక్తి, ఏలి ఏం చెబుతుంది చేసే వ్యక్తి, దేవాలయంలో పని చేసే వ్యక్తి. దేవుని స్వరం విన్నాక ప్రవక్త అడుగు పెడితే అధికారులు సైతము, రాజులు సైతము సాష్టాంగ నమస్కారం చేయాలి ఈయనకి. ఎప్పుడు దేవుని స్వరం విన్నాక. దేవుని స్వరం వింటే బ్రతుకులు మారుతాయి, దేవుని స్వరం వింటే జీవితాలు మారుతాయి అనడానికి వీరి జీవితాలు నిలువెత్తు నిదర్శనం. 3వ వ్యక్తి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం. ఈ వ్యక్తి ఎవరు? యెషయా భక్తుడు. యోధాలో బ్రతికిన ఆయన రాజ కుటుంబాలకి చాలా దగ్గర సంబంధం ఉన్న కుటుంబం. రాజవంశస్థుల్లో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా వీళ్ళ కుటుంబం పరిగణించబడింది. వాళ్ళ కుటుంబం జీవితం ఏంటంటే, యెషయాకు ఒక భార్య ఉంది, ఆమె ఒక ప్రవక్తగా, ఎలాగా ప్రవక్తగా బ్రతికింది. భార్య భక్తులు, ఇద్దరు ప్రవక్తలు, వారికి పిల్లలు కూడా ఉన్నారు. మనకి ఎక్కడ కనపడుతుంది అంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయము
3వ వాక్యం చదవండి. వారికి పుట్టిన బిడ్డలు కానీ వారి జీవితాలు కానీ వాళ్ళ బ్రతుకులు కానీ దేవునికి అంకితంగా బ్రతికిన వ్యక్తులలో ఈయన ఎలా బ్రతికాడంటే రాజులందరూ కూడా భయపడేవాళ్ళకి అందరితో ఇంచుమించు 64 దేశాలు 60 నుంచి 64 దేశాలతో సుసంబంధం, మంచి సంబంధం ఉంది ఈ వ్యక్తికి. ఈ రోజుల్లో చదువుతున్నారు చాలా మంది, నేను 10 దేశాలు తిరిగాను, 14 దేశాలు తిరిగానని. 60 దేశాలతో సంబంధం కలిగిన వ్యక్తి, ఎవరితో అయినా మాట్లాడగలిగిన వ్యక్తి. ఇన్ని దేశాలతో మాట్లాడాలంటే అన్ని భాషలు కూడా వచ్చి ఉండాలి. ఇలాంటి వ్యక్తి ఒక రోజు వస్త్రహీనుడిగా రాజా ప్రాకారం మీద తిరుగుతున్నాడు. యెషయా ఏంటి అంటే, ఒక రోజు రాబోతుంది, ఈ దుస్థితి మీకు కలగబోతుంది, బట్టలు ఉన్నాయి లేదని చూసుకోకుండా మీరు పారిపోయే స్థితి వస్తుంది దేవునికి లోబడకపోతే అని సమాచారం ఇచ్చాడు. దేవుని కోసం ఏదైనా చేయడానికి, ఎంతటికైనా వెళ్ళటానికి, తన అధికారాన్ని కానీ తన యోగ్యతలు కానీ తన కుటుంబ పరిస్థితిని బట్టి కానీ సంపన్న కుటుంబానికి సంబంధించిన నేను అని హుందాగా ప్రవర్తిద్దాం అని కానీ లేకుండా బ్రతికిన వ్యక్తి యెషయా. దేవుని స్వరం వినగానే, ఆ స్వరం కూడా ఎప్పుడు వినబడిందంటే హిజ్కియానా మరణించిన తర్వాత మరణించిన సంవత్సరం ఆయన ఒక దర్శనం చూశాడు. దేవుని పిలుపు రాగానే వెంటనే స్పందించాడు. దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే 6లోనే 9వ వాక్యం చదవండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లనము, మీరు కనులతో చూస్తారు, చెవులతో అంటారు, హృదయంతో గ్రహిస్తారు కానీ స్వస్థత పొందబోనట్లు జనుల హృదయము వాళ్ళు కొవ్వుబట్టిన వాళ్ళు. ఎవరన్నారు ఈ మాట? దేవుడు తన ప్రజల గురించి అంటున్నాడు. నీకు నేను ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు కొవ్వుబట్టిన వాళ్ళు. వింటారా? అనరు. వింటారు కానీ దేవుడు ఆజ్ఞవగానే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మధ్యలో జనుల మధ్య బ్రతుకుతూ ఉన్నవాడిని, నేను ఎలా వెళ్ళగలను, నేను ఎలా చెప్పగలను, నేను పర్ఫెక్ట్ కాదు కదా అన్నాడు. అప్పుడు శరాపులలో ఒకడు వచ్చి నిప్పు తీసుకొచ్చి పిదలు కాల్చాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు వెళ్ళు అన్నాడు. తన నోట నుండి పలికిన ప్రతి మాట అదొక ప్రపంచం సృష్టించింది. యేసు ప్రభు వారి గురించి ప్రవచించిన వ్యక్తుల్లో ఈ యెషయా గ్రంథం మనం చదివితే దీన్ని మినీ బైబుల్ అంటారు, చిన్న బైబుల్ అంటారు. దీంట్లో బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఎలాగుంటాయో దీంట్లో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో ఉన్న పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఎలా ఉంటాయో యెషయా గ్రంథం 39 అధ్యాయాలు కూడా దానికి సంబంధించి ఉంటాయి. మిగతా 27 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త నిబంధనకు సంబంధించినవిగా ఉంటాయి. అందుకే దీన్ని మినీ బైబుల్ అని పిలుస్తారు. ఎంత గొప్ప ప్రవక్తగా ఎలా ఎదిగేవయ్యా అంటే, స్వరం విన్నాను, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నేను అపవిత్రమైన వాడిని అనుకున్నాను, శరూపుల్లో ఒకడు నా పెదలు కాల్చాడు. ఇప్పుడు నువ్వేం ప్రకటించాలో తెలుసా? 1వ అధ్యాయం 18వ వచనం చెప్పండి, చదవండి. 1:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము ఏం చెప్తున్నాడు తెలుసా బాబు? దేవుడు చెబుతున్నాడు, రండి నీకు మాకు మధ్య గొడవలు చాలా ఉన్నాయి, కూర్చొని సెటిల్ చేసుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? ఇద్దరం కూర్చొని సెటిల్ చేసుకుందాం రా, నువ్వెందుకు బాధపడాలి, నేను ఎందుకు బాధపడరా అని పిలుస్తున్నాడు. మీది రక్తము వలె ఎర్రగైనను తెల్లగా చేస్తా, హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రె బొచ్చు వలె. మీరు కరెక్ట్ నాకు తెలుసు, తెల్లగా నేను మారుస్తా. ఎప్పుడంటే మన వివాదం తెలుసుకుందాం రమ్మంటున్నాడు దేవుడు అని ప్రకటించాడు. ఆయన వచ్చేరాళ్ళు ఏం చెప్పాడు? ఎంటారు కానీ కొవ్వుపట్టేసి ఉన్నారు, కానీ వెళ్ళేం చెప్పాలంటే రండి కూర్చొని సెటిల్ చేసుకుందాం అంటున్నాడు దేవుడు అని చెప్పాలని పంపించాడు. ఇది ఈయన బ్రతుకు. ఆఖరికి ఒక ఆయన గుర్తు చేస్తాను నేను. మనకి యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అంతటి ప్రపంచాన్ని సృష్టించి ఈ రోజుకి క్రైస్తవ సిద్ధాంతాలు కట్టుకోవడానికి, క్రైస్తవత్వం పడిపోకుండా నేటికి ఆయన సిద్ధాంతాలు కాపాడుతున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈయన ఎలాంటోడంటే, ఈయన ముందు నువ్వు ధర్మశాస్త్రాన్ని మాట్లాడలేవు, యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడలేవు. పాత నిబంధనలో మోషే ఎంత ప్రముఖంగా కనపడతాడో ఆ ధర్మశాస్త్రం విషయంలో కానీ ఆజ్ఞల విషయంలో కానీ, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఈయనంత ప్రధానంగా కనపడతాడు మనకి. ఈయన బోధనలు అర్థం చేసుకునే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తున్నారు, అపార్థం చేసుకునే వాళ్ళు రకరకాల డాక్ట్రిన్స్ సృష్టించేసుకున్నారు. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే, ఈయన దేవుని పిలుపుకి ముందు తార్సిపట్నంలో పుట్టినోడుగా కనపడతాడు. అంతేకాదు పరిచయల తెగకు చెందిన వాళ్ళు. పరిచయలు ఏమి నమ్ముతారంటే పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. అంటే చనిపోయిన వ్యక్తి మరలా లెగుస్తాడు అని నమ్ముతారు. ఆ వ్యక్తికి తెగకు సంబంధించిన వాడు పుట్టుకతోనే రోమ పౌరసత్వాన్ని పొందుకున్నవాడు. పెస్తు అనుకుంటాను, పెస్తేనా? ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను రోమిడివా, పుట్టుకతో వచ్చిందా? నేను డబ్బులు ఇచ్చుకున్నాను రా బాబు దాన్ని అన్నాడు. నేను డబ్బులు ఇచ్చుకున్నదాన్ని రోమ పౌరసత్వాన్ని, నీకు పుట్టుకతో వచ్చిందా అన్నాడు. అలాంటి పౌరుషత్వం, అలాంటి సిటిజన్షిప్ కలిగినవాడు. గమలియేలు అనే ఒక వేదాంత పండితుడి యొద్ద క్షుణ్ణంగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వ్యక్తి.
ఆయన దగ్గర నేర్చుకున్న వల్ల ది బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే ఈయనే. అన్ని అవపోసిన వ్యక్తి. యూదా మతమునందు బహు ప్రావీణుడు, బహు నిష్ఠ ఆశ కలిగిన వాడు. బ్రతికితే మతం కోసం బ్రతకడం, మతం కోసం బ్రతికేవాళ్ళని సృష్టించడం, లేకపోతే చంపేయడం అనుకున్న వ్యక్తి పౌలు. అలాంటి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, అలాంటి నిష్ఠ కలిగిన వ్యక్తి పౌలు. ఈయన దేవుని ప్రజల్ని, దేవునికి సంబంధించిన వాళ్ళందరినీ చంపేద్దామని క్రైస్తవుని హింసించకుండా తిరిగిన వ్యక్తి. ఈయన చివరి మజిలీ ఏంటంటే దాంట్లో అసలు ఈరోజు క్రైస్తవులు అందు చూద్దామని దమస్కులోంచి ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఆ దమస్కు గేట్ దాకా వచ్చినప్పుడు ఈయన చరిత్ర మారిపోయింది. ఆర్ఆర్కే పూర్తిగా తెలుసు మనకి. ఎవరు ఎంత సుప్రసిద్ధం అంటే, నా చిన్నప్పుడు రేటు దగ్గర కూర్చుంటే శ్రోతులు అంటూ ప్రారంభించేవారు. చాలా చక్కగా మాట్లాడతాడు, మంచి జ్ఞాని. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా చెప్పుకుంటే వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే. వరుసగా ఒక పక్క నుంచి రేడియో ప్రసంగాలు వచ్చాయి. ఈయన్ని ఫారినర్స్ వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్కి పెట్టుకున్నారు. యోహాను సువార్త ట్రాన్స్లేషన్ చేయాలి. ఈయన బ్రాహ్మణుడు కనుక, క్రైస్తవం అంటే పడదు కనుక, వీళ్ళు భాగవతం మొత్తం బయట పెట్టాలి, దీంట్లో ఏముందో దీన్ని చదివి దీని గురించి ఒక పుస్తకం రాయాలి అని చదవటం ప్రారంభించాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను యోహాను సువార్తలో తప్పులు చదవటం కాదు, యోహాను సువార్త ఆ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో అది నాలో తప్పులు చదివి ఎత్తి చూపించింది అన్నాడు. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎంత నిష్ఠగా బ్రతికాడంటే, తనకున్న బంధువులు కానీ ఉన్న వాళ్ళు కానీ అందరూ తను వెలేసారు. ఈ రోజుల్లోనే ఎంత ఉంటే ఆ రోజుల్లో ఎంత దాన్ని భరించాడు. ఇలాగే మరొక ఆయన ఉన్నాడు, పురుషోత్తం చౌదరి గారు. ఆయన కూడా అంతే. ఆయన దశ ఎలా వెళ్ళిపోయిందంటే, ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని పిలిచాడు భార్యని. అడుక్కునేవాడు వచ్చాడని పులిహార తీసుకొచ్చింది ఆవిడ బయటికి. చూస్తే భర్త చెయ్యి నువ్వంటరా దుర్మార్గుడా, మొదలు నష్టపడని తిట్టి అక్కడ బర్రి పేడేస్తుంటే పులిహార అయితే పేడ మీద కొట్టి వెళ్ళిపోయింది. అక్కడ కూర్చొని ఆ పైపైన మెతుకులు ఏరుకొని తింటూ పాట రాశాడు. యేసు నా అన్నకాడా, ఆయన శ్రమ పొందలేదా, ఆయనకన్నా ఎక్కువ శ్రమ ఇదని ఆ పేడ మీద పడిన పై పులిహార మెతులు ఎతుక్కొని ఏరుకొని తింటూ ఆ పాట రాశాడు. ఇలా నిష్ఠగా బ్రతికిన వారిలో ప్రథముడు ఎవరైనా ఉంటే పౌలు గారు. మతం కోసం చంపడం లేదా చచ్చిపోవడం. ఈయన బ్రతికి ఎలా ఉందో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 4వ వాక్యం. అపోస్తల కార్యాలు 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావను తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా ఏమన్నాడంట, నువ్వెవడవు అని అంటాడు, నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే అన్నాడు. ఈ మాట మనం చదవగానే పాత నిబంధనలో ఒక స్టేట్మెంట్ గుర్తు రావాలి మనకి. ఎవరికైనా గుర్తొస్తుందా? పాత నిబంధనలో, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానం అన్నాడు దేవుడు. నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే. ఎప్పుడైతే స్వరం విన్నాడో నేల పడిపోయాడు, కళ్ళు మూయి పడిపోయినాయి, కళ్ళెత్తు చూడలేకపోతున్నాడు, స్వరం మాత్రమే వినగలుగుతున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. 9లోని 6వ వాక్యం చదవండి. లేచి పట్టణంలోకి వెళ్ళు. ఈయనకి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను చెప్పను నీకు, లేచి తెలుసుకో అన్నాడు. కొర్నేలి దూత మాట్లాడుతూ చూశాడు, భయపడ్డాడు. యొప్పేకు మనుషులను పంపి నువ్వేం చేయాలో నేర్పిస్తాడు అన్నాడు. దేవుడు సూటిగా మాట్లాడేవి, సూటిగా ఆజ్ఞాపించేవి కొన్ని ఉంటాయి, తన వారిని ఉపయోగించుకొని వాడేవి మరికొన్ని ఉంటాయి. పౌలుకి ఇచ్చిన ఒక సోర్స్ ఏంటంటే, పౌలుకి ఇచ్చిన ఒక వనరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అది ఎలా ఉపయోగపడిందంటే, పౌలు ఎవరినైనా చూసినా వారికి స్వస్థత పొందే ఆసక్తి ఉంది అని గ్రహించేస్తాడు. ఎవరినైనా చూసినా కల్మషంతో నిండినోడు వీడు అని గుర్తుపెట్టేస్తాడు. ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఇది పేతురులో కూడా పనిచేసింది. అననీయాను చూడగానే ఏమన్నాడు, ఎంతగా అమ్మేవా, ఎందుకు పరిశుద్ధాత్మని మోసగిస్తున్నావు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. లోపలికి వెళ్ళాడు. 9వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప నీకు వెలుగు రాదురా బాబు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వెలిగించాడంటే, మోషే నా వంటి ప్రవక్తని ఎవరన్నారో ఆయన క్రీస్తే. మోషే ఏ దేవుని గురించి ప్రకటించాడో ఆయన క్రీస్తే. మనం ఎదురు చూస్తున్న మెసేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తుని వెలిగింపు పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగి వస్తే కానీ రాల. ఇప్పుడు నేను జీవితంలో మిగిలిపోయింది ఏంటి? వెళ్ళి పని చేయడం. ఈయన ఏం ప్రకటించాలో దేవుడు మాట్లాడుతున్నాడు. 9:20 చదవండి. వెంటనే సమాజం యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు హల్లెలూయా. ఇప్పుడు ఏమి ప్రకటించాలైనా?
యేసే దేవుని కుమారుడు. అది చెప్పినందుకే కదా యేసేని చంపేసింది. యేసేని చంపింది దైవదోషం చేస్తున్నాడు, నేను దేవుడు కొడుకుని చెప్పుకుంటున్నాడు అని కదా సిలువేసింది. రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఏమన్నాడు రాజుగారు, పిలాతు గారు, అరే బాబా ఆయన ఏదో దేవుని కుమారుడు అంటున్నాడు, ఇది రాజకీయ సంబంధమైంది కదా, మతపరమైంది, మతపరమైన పెద్దల దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళేసే నెపం ఏంటంటే దేవదోషం చేస్తున్నాడు, మా గ్రంథం ప్రకారం, మా ధర్మశాస్త్రం ప్రకారం దేవునితో ఎవరిని పోల్చుకోకూడదు, చేస్తే చంపేయడమే. యాక్చువల్గా అయితే రాళ్ళతో కూడా చంపాలి, మేము రోమా ప్రభుత్వంలో ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మీరే చంపండి అన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, శిరస్సు నరికేస్తున్న యేసే దేవుడని ప్రకటించాడు. యేసుప్రభు నమ్ముకుంటే చంపేస్తానన్నవాడు యేసే దేవుడని ప్రకటించాడు. మోషేకి దేవుడిచ్చిన సోర్స్ ఏంటంటే దేవుని కర్ర, సమూయేలుకి దేవుడిచ్చిన సోర్స్ ఏంటంటే నోటి మాట, యెషయాకి దేవుడిచ్చిన సోర్స్ ఏంటంటే తన పెదవులను పరిశుద్ధపరచడం, పౌలుకి దేవుడిచ్చిన సోర్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. దాంతో అద్భుతాలు చేశాడు. ఎంత అద్భుతాలు అంటే పౌలు నడుకట్టు ఎవడైనా తీసుకెళ్తే, పౌలు రోమాలు ఎవడైనా తీసుకెళ్తే దాన్ని ఎవడు తాకిన స్వస్థత. ఎలా చేయగలిగావు అంటే నాకు దేవుని స్వరం వినబడింది, ఆయన ఆజ్ఞాపించాడు, లోబడ్డాను, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, పొందుకున్నాను, ప్రకటించమన్నాడు, నేను ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలా ఈ మార్పు అంటే దేవుని స్వరం వింటే. దేవుని స్వరం విన్న మోషే బ్రతుకు మారింది, దేవుని స్వరం విన్న సమూయేలు బ్రతుకు మారింది, స్వరాన్ని విన్న యెషయా బ్రతుకు మారింది, దేవుని స్వరం విన్న పౌలు బ్రతుకు మారింది, దేవుని స్వరం వింటే మన బ్రతుకులు కూడా మారుతాయి. ఈ నెల క్రైస్తవ జీవితంలో దేవుని స్వరాన్ని వినే స్థాయిలోకి మనం వెళ్ళకపోతే చాలా బాధాకరమైన విషయం. అదే దేవుని స్వరం వినే స్థాయికి మనము వెళ్ళుదుముగాక. ఆయన మాట్లాడుతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగల మనసు ఆయన కలుగు చేయనుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవుగలవాడు వినుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.